ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో 9 అంశాలకు మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది. ఇక డ్రోన్ పాలసీతో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపులపై కూడా కేబినెట్ చర్చించింది. డ్రోన్ కార్పొరేషన్కు స్వతంత్ర విభాగంగా చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో 9 అంశాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇక డ్రోన్ పాలసీతో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపులపై కూడా కేబినెట్ చర్చింది. డ్రోన్ కార్పొరేషన్కు స్వతంత్ర విభాగంగా చేస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ సాయిరామ్. కొద్దిసేపటి క్రితమే ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. దాదాపు 2 గంటల పాటు కూడా ఈ కేబినెట్ సమావేశంలో పలు అంశాలపైన కూడా చర్చించి కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత జరిగిన ఈ కేబినెట్ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో పాటు ఇతర మంత్రులంతా పాల్గొన్నారు. అయితే ప్రధానంగా ఈరోజు మటుకు దాదాపు 2 గంటల పాటు కొనసాగిన సమావేశంలో మటుకు 9 అజెండాలపైన ఏదైతే కీలకంగా ఈ సమావేశంలో చర్చించారు ఆ 9 అంశాలకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. దాంతోపాటు కూడా మరొక అంశం అంటే పవర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఒక అంశానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానంగా చూసుకుంటే అయితే ఏపీలో డ్రోన్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రత్యేకంగా డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అంటే వాస్తవంగా చూసుకుంటే అది ఫైబర్ గ్రిడ్లో కూడా ఈ డ్రోన్ సంబంధించిన కార్పొరేషన్ ఒకటే విభాగంలో ఉన్నాయి. దాన్ని ఇప్పుడు డ్రోన్ కార్పొరేషన్ సపరేట్ ప్రత్యేకంగా ఒక సంస్థగా ఏర్పాటు చేస్తూ కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక ఏపీ డ్రోన్ కార్పొరేషన్కి సంబంధించి కూడా అది నోడల్ ఏజెన్సీగా రాష్ట్రంలో పనిచేస్తుంది. డ్రోన్కి సంబంధించి కూడా భవిష్యత్తులో డ్రోన్కి సంబంధించి కూడా రాష్ట్రంలో విస్తారంగా కంపెనీలు ఏర్పాటు చేసే విధంగా కూడా ఈ డ్రోన్ కార్పొరేషన్ పనిచేస్తుంటుంది. దాంతోపాటు చూసుకుంటే అనకాపల్లిలో ఒక క్యాపిటల్ పోర్టుకు కేబినెట్ కూడా ఈరోజు చర్చించారు. కేబినెట్ దానికి కూడా అనకాపల్లిలో క్యాపిటల్ పోర్టుకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి కూడా ఆ పోర్టుకు కేజీపీఎల్ పోర్టుకు ఇచ్చిన ప్రోత్సాహక అగ్రిమెంట్లకు సవరణకు కూడా ఈరోజు కేబినెట్లో ఆమోదం తెలిపింది. అలాగే రాష్ట్రంలో 3 స్టార్ హోటల్స్ సంబంధించి కూడా ఏదైతే 3 స్టార్ అంతకు మించి అంటే 5 స్టార్ హోటల్స్ కావచ్చు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే దానిలో భాగంగా అక్కడైతే బార్లు లైసెన్స్ ఫీజు కొద్దిగా ఎక్కువ ఉండడంతో దాన్ని తగ్గించే విధంగా కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ అక్కడ 3 స్టార్ హోటల్స్ మటుకు బార్ల లైసెన్స్ ఫీజును 25 లక్షలకు తగ్గిస్తూ కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. దానికి సంబంధించి కూడా ఈరోజు ఆమోదం పడింది. దీంతో అంటే రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ హోటల్స్కి సంబంధించి కూడా అంటే ప్రత్యేకంగా బార్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు సంబంధించి కూడా ప్రోత్సహించే విధంగా కూడా ఈ బార్ల లైసెన్స్ ఫీజును 20 లక్షలు తగ్గిస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే యువజన సర్వీసులు టూరిజం శాఖకు సంబంధించి కూడా వివిధ జీవోలు రాటిఫికేషన్ ఉన్నాయి. ఆ రాటిఫికేషన్ సంబంధించి కూడా ఈరోజు జరిగిన కేబినెట్ భేటీలో కూడా ఈ అంశంపైన చర్చించి ఈ రాటిఫికేషన్ సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే విద్యుత్ శాఖలో దాదాపు 710 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా హడ్కోకు సంబంధించి కూడా రుణాలు ఇస్తుంది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం పూచికత్తు ఇచ్చే విధంగా కూడా ఈరోజు కేబినెట్లో చర్చించారు. దానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు విద్యుత్ శాఖకు సంబంధించి 700 కోట్ల రూపాయల రుణాలకు సంబంధించి కూడా దానికి హడ్కో ఇచ్చే రుణాలకు కూడా ప్రభుత్వం పూచికత్తుగా వ్యవహరిస్తుంది. అలాగే పోలవరం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఉన్న డిస్ప్యూట్స్ ఏమున్నాయో అవి ఎన్సీఎల్ ఏపీ జెన్కోల మధ్య కొద్దిగా సమస్యలు దాన్ని కూడా అవార్డు చేస్తూ కూడా ఈరోజు కేబినెట్లో చర్చించారు. దానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే నూతన సమగ్రమైన ఏపీ స్టేట్ మీడియా అక్రిడేషన్ సంబంధించి కూడా జర్నలిస్ట్కి సంబంధించి కూడా అయితే 2025కు సంబంధించి కొన్ని నిబంధనలు దాన్ని సవరిస్తూ కూడా ఈరోజు కేబినెట్లో పెట్టారు. దాని మీద కూడా కేబినెట్లో చర్చించి ఆమోదం తెలిపినట్టు కూడా సమాచారం. అయితే జర్నలిస్ట్కి సంబంధించి కూడా రాబోయే కాలంలో త్వరలో కూడా కొత్త అక్రిడేషన్ ఇస్తే విధంగా కూడా ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో చర్చించారు. అదేవిధంగా చూసుకుంటే నాగార్జున సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ అంటే సంబంధించి కూడా ఎడమ కాలువకు సంబంధించి కూడా అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా కూడా ఈరోజు కేబినెట్లో చర్చించారు. దానికి కూడా నాగార్జున సాగర్ సంబంధించి కూడా ఎడమ కాలువ సంబంధించి కూడా కొన్ని అభివృద్ధి పనులు కూడా అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కూడా కొన్ని అభివృద్ధి పనులు కూడా కేబినెట్ చర్చించారు. దానికి కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే జలవనరుల శాఖకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక జలహారతి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసుకుంటే కేబినెట్లో నిర్ణయించుకుని దానికి కూడా కేబినెట్లో ఆమోద ముద్ర వేస్తారు. సాయిరాం మొత్తం చూసుకుంటే 9 అజెండాలకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పేసి సమాచారం. సాయిరాం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.